వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి పరచాలన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి. గాంధీ సంస్థల ముఖ్య సలహాదారు మానం గోదారెడ్డి. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైభవపేతంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. కర్ణాటక తరహా తెలంగాణలో ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం చేయాలని డిమాండ్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఐతరాజు రవికి కరెంట్ ఇస్త్రీ పెట్టే అందచేత. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుర్రంపోడులో మెగా మహిళా ఉచిత వైద్య శిబిరం. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని స్టీల్ గ్రిల్ చేయించిన లింగస్వామిని సన్మానించిన కమిటీ. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ. సూర్యాపేటలో సమాజ సేవే లక్ష్యంగా శ్రీవాసవి సేవా సమితి సేవలు. చౌటుప్పల్లోని శ్రీ సోమనాథ క్షేత్రంలో ప్రపంచ యోగా దినోత్సవం. శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో ఆర్డీఓ వెల్మ శేఖర్ రెడ్డి మహాపట్ పూజ. అమ్మ మీద ప్రేమతో కళావేదిక ఏర్పాటు చేసిన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బియ్యాల రమాకుమారి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగింపుతో వరి నాట్లు నిలిచిపోయాయంటూ ధర్నా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సర్పంచులు పార్టీలకు అతీతంగా ప్రతి పేదవారికి అండగా నిలిచి గ్రామాలను అభివృద్ధి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి మరియు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్లను సన్మానించి అభినందనలు తెలిపారు. సర్పంచులు పార్టీలకు అతీతంగా ప్రతి పేదవారికి అండగా నిలిచి గ్రామాలను అభివృద్ధి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి మరియు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్లను సన్మానించి అభినందనలు తెలిపారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పరిధిలోని మునుగోడు, గట్టుప్పల్, చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాల నూతన సర్పంచ్లు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లో గెలిచిన గ్రామ సర్పంచ్లను, వార్డు మెంబర్లను ప్రతి ఒక్కరిని శాలువాలు కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు. సర్పంచ్ పదవి అనేది గ్రామానికి చుక్కాని లాంటిదని, తన పరభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ గ్రామ అభివృద్ధికి గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు తోడ్పడాలని సూచించారు. ఎన్నికల వరకే పార్టీలోని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా నిరుపేదలకు అండగా నిలవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు. గ్రామ ప్రథమ పౌరుడిగా, పౌరురాలిగా ప్రతి ఒక్కరికి కష్టసుఖాలలో అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల ముఖ్య నాయకులు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్లు మునుగోడులోని క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో క్యాంపు కార్యాలయం అంతా కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ముఖ్య నాయకులు, ఆయా గ్రామాల ముఖ్య కార్యకర్తలతో పాటు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. నేను వెనుకుతున్నా లోపలికి. ఓకే అనే చూడు
ఓకే సార్ ఇట్లా ఓకే సార్ ఓకే సార్ వన్ రా ఫ్రేమ్లోకి రా అన్న ఇటు ఓకే సార్ ఏడు ముందు ఒప్పుతారా ముందు కూర్చో సరేరా ఇక చూడనా ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అన్న ఇటు చూడు ఓకే అన్నా పెద్దమ్మా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు గాంధీ సంస్థల ముఖ్య సలహాదారు మారం గోనారెడ్డి తెలిపారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు గాంధీ సంస్థల ముఖ్య సలహాదారు మారం గోనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు, స్వదేశీ మేళా, జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఒకేసారి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేయడానికి నల్గొండ పట్టణంలోని మైత్రి అకాడమీలో జరిగిన విలేకరుల సమావేశంలో మారం గోనారెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతులను గుర్తించి వారికి పుడమిపుత్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశిష్ట కృషి చేస్తున్న వ్యక్తులను కూడా గుర్తించి వారికి అవార్డులు బహుకరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో గాంధీ సంస్థల ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, మైత్రి అకాడమీ చైర్మన్ పాముల అశోక్ ముదిరాజ్, ట్రస్మా జిల్లా సెక్రటరీ జీవి రావు, పిఆర్టీయు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, ప్రముఖ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ నందగోపాల్ రాయల, ప్రముఖ యోగా మాస్టర్ జినుగు జ్యోతి వెంకటరెడ్డి,
జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జవహర్ లాల్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ జాతీయ రైతు దినోత్సవ వేడుకలను రైతులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై కిసాన్ జై జవాన్. గాంధీ సంస్థల యొక్క స్వర్ణోత్సవాల సందర్భంగా సుస్థిర వ్యవసాయంపై 23 తారీఖున నగరంలో జరిగేటువంటి ఈ జాతీయ రైతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి అన్ని రైతు సంఘాలకి అందరికి కూడా కోరుకుంటూ దీంట్లో తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ గారు మరియు సభ్యులు కూడా పాల్గొంటున్నారు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నటువంటి రైతులు కూడా ఆహ్వానం పలుకుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గత 50 సంవత్సరాలుగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వచ్ఛంద సంస్థ సమాజంలోని అన్ని రకాల వ్యక్తుల్ని, అన్ని రకాల వ్యవస్థల్ని ఏకీకృతం చేసి వారితో మమేకమై సమాజాభివృద్ధికి, సమాజంలో ఉన్న సమాజానికి విశిష్ట సేవలు చేస్తున్న అన్ని రంగాల్లోని వ్యక్తుల్ని గుర్తించి మనము వారిని సత్కరించే కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు, అలాగే స్వదేశీ మేళా అనే కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీ మంగళవారం నాడు నకరకల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్రంలోని వివిధ సంఘాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ఎంతోమంది ప్రముఖులు హాజరవుతున్నారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఈ యొక్క వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు చేస్తూ ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని, అలాగే సేంద్రియ వ్యవసాయ రంగాలకు అనుబంధ సంస్థల్లో విశేష కృషి చేస్తున్న వ్యక్తులకు ఒక ఘనంగా సన్మానించుకునే కార్యక్రమాన్ని ఈ జాతీయ వ్యవసాయ రైతు దినోత్సవ వేడుకల్లో నిర్వహించుకోబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో అన్ని రకాల వ్యక్తులు, రైతులు, రైతు అనుబంధ సంఘాల వ్యవసాయదారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. ఆ రకంగా ఈరోజు స్వచ్ఛంద సంస్థగా గత 1975లో స్థాపించబడిన మా యొక్క గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ సంస్థలు ఈరోజు ఎంతో అత్యున్నత స్థాయిలో సమాజాభివృద్ధికి పాటుపడుతున్నాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలి. అలాగే అధిక సంఖ్యలో కూడా స్వచ్ఛంద కార్యకర్తలు మా యొక్క సంస్థల్లో చేరాలి. ఆ రకంగా మేము మా యొక్క సంస్థల అధిపతులతోటి అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోవడానికి విశేషంగా కృషి చేస్తున్నాం. సంతోషం. నమస్కారం. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తారీఖు నకరకల్లోని శ్రీనివాస కళ్యాణ మండపంలో మహా సుస్థిర విజ్ఞాన సదస్సు, స్వదేశీ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా గోపూజ, గాంధీజీ 1156 విగ్రహాల ప్రదర్శన, 156 గాంధీ పిల్లల చేత గాంధీ వేషధారణ, అదేవిధంగా వందే మాతరం 150 జయంతి ఉత్సవాల సందర్భంగా వాటి యొక్క కార్యక్రమాలు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటాల ప్రదర్శన, పుస్తకాల ప్రదర్శన ఉంటుంది. అదేవిధంగా వినోబా భూదాన్ జయంతి ఉత్సవం, అంటే భూదాన్ వజ్రోత్సవాల సందర్భంగా వాటి యొక్క ప్రాముఖ్యతను, అదేవిధంగా భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేస్తున్న వజ్రోత్సవాల సందర్భంగా వాటి యొక్క కార్యక్రమాలని విద్యార్థులకు స్పష్టంగా తెలిసే విధంగా మన జాతీయ నాయకుల యొక్క విజ్ఞానాన్ని, వారి యొక్క చరిత్రని
వాటి యొక్క విశిష్టతను పూర్తి స్థాయిలో విద్యార్థులకు రానున్న తరాలకు అందించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ జాతీయ రైతు దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజల ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఒక 100% వ్యవసాయం చేస్తే అందులో కేవలం 2 to 4% మాత్రమే సేంద్రియ వ్యవసాయం మన తాత ముత్తాతలు చేసే వ్యవసాయం చేసి ఇటు భూమిని రక్షిస్తున్నారు, ప్రకృతిని రక్షించడానికి ముందున్నారు. ఆ భూమిలో పండినటువంటి పంటలు తింటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే సదుద్దేశంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎన్నో అవమానాలు భరించి అటు ప్రభుత్వం ఇటు ప్రజలు అందరూ కూడా సహకరిస్తే ఇంకా ఈ సేంద్రియ వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యాన్ని పర్యావరణం కాపాడే దిశలో ముందుకు వెళ్ళాలంటే మన సంస్థ మహాత్మా గాంధీ చెప్పిన 100 ఏళ్ల క్రితమే వారు చెప్పింది మనము సుస్థిర వ్యవసాయం చేయాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలి. వారు సూచన సిద్ధాంతానికి అనుగుణంగా ఈ సంస్థ ఆ రైతులను ప్రోత్సహించడానికి ప్రతి జిల్లా నుండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క రైతు దంపతులను ఎంపిక చేసి వారిని అవార్డు పుడమి పుత్ర అవార్డు ఇచ్చి గత 5-6 సంవత్సరాల నుంచి ప్రోత్సహించడం జరుగుతుంది. అట్టి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. కాబట్టి మరి రైతు సంఘాలు కావచ్చు, రైతులు కానివ్వండి, అధికారులు అనధికారులు అందరూ కూడా ముఖ్యంగా తస్మా సహకారం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ వివిధ రంగాల నుంచి వివిధ సంఘాలను కూడా ఇక్కడ మనం ఆహ్వానిస్తున్నాం. కాబట్టి దయచేసి పేరు పేరున మేము అందరినీ కోరేది ఏంటంటే ఇది ప్రజలకు సంబంధించింది, పర్యావరణానికి సంబంధించింది, ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. రైతే రాజు, రైతు బాగుండాలి, రైతే దేశానికి వెన్నెముక అని 100 ఏళ్ల క్రితం మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అంశం. రైతు నిజమైనటువంటి వ్యవసాయం కనుక సేంద్రియ వ్యవసాయం కనుక చేసినట్లయితే ఇప్పుడున్నటువంటి హాస్పిటల్స్ సగం మూతపడతాయి. అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే సేంద్రియ వ్యవసాయం చేయాలి. సేంద్రియ వ్యవసాయం చేయాలంటే సేంద్రియ వ్యవసాయం యొక్క యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఆదివారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రభాత వేళ తిరుప్పావై సేవాకాలం శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రతపర్వం మార్గాలి పశురాల పట్టణం శ్రీ గోదారంగనాథ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఆదివారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రభాత వేళ తిరుప్పావై సేవాకాలం శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రత పర్వం మార్గాలి పశురాల పట్టణం శ్రీ గోదా రంగనాథ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు వైష్ణవ సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి తిరుప్పావై సేవాకాలం మహిళల మంగళహారతులతో భక్తుల గోవింద నామస్మరణతో భజనలతో పాశురాల పఠనం చేస్తూ శ్రీ స్వామివారికి అమ్మవార్లకు మంగళహారతులతో మంగళ నీరాజనాలు పాడుతూ తులసి దళాలను సమర్పణ చేశారు. ధనుర్మాస వైభవాన్ని తిరుప్పావై 6వ పాశుర విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. లింగస్వామి గౌరవనమస్య ఆండాలనమస్య వర్షానమస్య వర్షితనమస్య తపస్వినమస్య సహకుటుంబస్య కవిదాధ్యక్షోపయామి గంధద్వారాంధ్రాదిశ నిత్యపుష్టాంగేషు ఈశ్వరేం బహుళాంతాంధ్రప్రదేశయ శ్రీకాంతారేయమి ఆదిమేతారాజేతుమా శ్రీమాస్తం పుష్పైపూరయామి ఆంజనేయాయ మహాదేవాయ మహాదేవాయ
सिद्धिरस्तु भागम देवेभ्यो संग्रामां लक्ष्मीनारायण सूर्यावाहन देवेश्वरी सर्वति शतायुः पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्री क्षेत्रपालक लक्ष्मी गणपति समेत पंचमुख आंजनेय स्वामी देवता यजमानस्य कुटुंबे संपूर्ण आरोग्यता सिद्धिरस्तु। ఈరోజు నల్గొండ పట్టణం నల్గొండ మున్సిపాలిటీ హైదరాబాద్ రోడ్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఈ ప్రాంత క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ కమిటీ పెద్దలు మరియు భక్తుల కోరిక మేరకు ఈరోజు దేవాలయానికి గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ గ్రిల్స్ లేకపోవడం వల్ల రాత్రి సమయాల్లో కానీ సెక్యూరిటీ లేక ఏమైతే మూగజీవాలు తెలవక ఇక్కడ పైకి రావడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు కూడా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా చుట్టూ గ్రిల్స్ లేకపోవడం వల్ల చాలామంది చిన్నపిల్లలు తీసుకొని వచ్చినప్పుడు ఇబ్బంది పడడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కమిటీ పెద్దలు అడగగానే ఈరోజు ఈ రైలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులకు ఒక ప్రత్యేక విశ్వాసం. ఇక్కడ ఏదైనా మనం కొలుచుకున్నట్లయితే తప్పకుండా కోరిక నెరవేరుతుందన్న విశ్వాసంతో పెద్ద ఎత్తున కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఇప్పుడు కమిటీ కాలనీ పెద్దలందరూ కూడా కమిటీ వారు కూడా పైన ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాటు కూడా ఈ దేవాలయ అభివృద్ధిలో ఎప్పుడు కూడా నా ముందంజలో ఉంటానని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు నల్గొండ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, గుమ్మల మోహన్ రెడ్డి గారు కానీ వారి దృష్టికి తీసుకుపోయి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధిలో విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తామని, ఈ భక్తుల మనోభావాలను ఎప్పుడు కూడా కాపాడే విధంగా ముందుంటానని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ పెద్దలకు కమిటీ పెద్దలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ క్షేత్రపాలకుడైన పంచముఖ ఆంజనేయ స్వామి హైదరాబాద్ రోడ్డు ఉన్న స్వామికి ఈరోజు లింగస్వామి గౌడ్ గారు దీనికి రక్షణ కవచంగా ఈ గ్రిల్స్ ఏర్పాటు చేయడమైంది. దీనికి అడిగిన వెంటనే అడిగిన తడవుగా ఇమ్మీడియట్గా 2 రోజుల్లో ఈ గ్రిల్ తయారు చేసి చేయించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞాభివందనాలు చెప్తున్నాం. అలాగే మేము 18 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామిని ఈ దేవాలయం పైన భాగంలో నిర్మిస్తూ ఉన్నాం. అయితే దానికి కూడా అందరూ మన కాలనీ వాళ్ళు అన్ని చుట్టుపక్కల తిరుమల నగర్ కానీ, ఓల్డ్ వీటి కాలనీ కానీ, న్యూ వీటి కాలనీ కానీ, లక్ష్మీ నగర్ కాలనీ, బాలాజీ కాలనీ వాళ్ళు అందరూ కూడా దాన్ని సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞాభివందనాలు చెప్తా ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జమియత్ ఉలేమా ప్రాతినిధ్యంపై మేనిఫెస్టోలో చేర్చిన తన హామీని నెరవేర్చాలని జమియత్ ఉలేమా తెలంగాణ అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎన్సానుద్దీన్ కాస్మీ అన్నారు. ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలు మరియు రాజకీయ నాయకులకు దేశాన్ని సజావుగా సందేశాలు పంపిస్తూ శాంతి భద్రతలను కాపాడడంలో మీడియా పాత్ర ఎంతగానో ఉందని, అటువంటి మీడియా పాత్ర పోషిస్తున్న పాత్రికేయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జమియత్ ఉలేమా ప్రాతినిధ్యంపై మేనిఫెస్టోలో చేర్చిన తన హామీని నెరవేర్చాలని జమియత్ ఉలేమా తెలంగాణ అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎన్సానుద్దీన్ కాస్మీ అన్నారు. ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలు మరియు రాజకీయ నాయకులకు దేశాన్ని సజావుగా సందేశాలు పంపిస్తూ శాంతి భద్రతలను కాపాడడంలో మీడియా పాత్ర ఎంతగానో ఉందని, అటువంటి మీడియా పాత్ర పోషిస్తున్న పాత్రికేయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రం మరియు కేంద్రంలో పెద్ద రాజ్యాంగ పదవులను కలిగి ఉన్న వ్యక్తులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు మరియు సాధారణ పౌరుల స్వేచ్ఛ మరియు రాజ్యాంగ హక్కులను లాక్కుంటున్నారని అన్నారు. రాష్ట్ర జమియత్ రాజకీయ పార్టీలకు సమర్పించిన డిమాండ్లలో అతి ముఖ్యమైన డిమాండ్ ద్వేష ప్రసంగాలు
మరియు నేరాలను అరికట్టడానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించడం, దీనిని కాంగ్రెస్ అంగీకరించి తమ మేనిఫెస్టోలో చేర్చనుందని ఆయన అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కూడా సమావేశం జరిగింది మరియు ఆయన నుండి ఒక డిమాండ్ చేయబడింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాహరణను అనుసరించి రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశంలో పెరుగుతున్న అసహనం, ముస్లింలపై వివక్ష, మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలను ప్రధాన స్రవంతి నుండి వేరు చేసే ప్రయత్నాలు, అలాగే ముస్లింలలో భయం మరియు అభద్రతా భావాన్ని దృష్టిలో ఉంచుకొని జమియత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు హజ్రత్ మౌలానా సయ్యద్ మహమూద్ అసద్ మదనీ జమియత్లో ఒక విభాగాన్ని స్థాపించారు. వాటిలో ముఖ్యమైనది పక్షపాతం మరియు ద్వేషం ఆధారంగా నేరాలను నివారించడం మరియు అణచివేయడం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై చట్టం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఏ హఫీజ్ ఖాన్, జిల్లా జనరల్ సెక్రటరీ మౌలానా అక్బర్ ఖాన్ అసాదీ, జాయింట్ సెక్రటరీ సయ్యద్ ఫుర్ ఖాన్, పట్టణ అధ్యక్షులు మౌలానా అబ్దుల్ రెహమాన్ ఖాన్, మౌలానా జుబేర్ మజాహిరి, ములానా ఉబేద్, మౌలానా ఖాజా జియావుద్దీన్, మౌలానా యాసర్, మౌలానా అబ్దుల్ సమీ, ముక్తి సోహెబ్, ఆఫీస్ షంషుద్దీన్, హఫీజ్ అతిక్, ముజ్జు తదితరులు పాల్గొన్నారు. अल्लाह के वास्ते ये बंद करो, क्या है? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आप तमाम हजरात की आमद पर मैं शुक्रिया अदा करता हूँ, इसलिए कि आप वो लोग हैं जो हमारे और हुकूमत के और पूरे कौम के दरमियान में वास्ता और ज़रिया हैं अच्छी बात के फैलाने का। अल्लाह ने आपको बड़ी खिदमत और ऊंची खिदमत अदा की है। दो चीज़ें हैं, एक है इंसाफ और एक है जुल्म है। न्याय और अन्याय कहते हैं उसको ग़ालिबन हिंदी के अंदर, और मुल्क चलता है न्याय से यानी इंसाफ से, और मुल्क बर्बाद होता है अन्याय यानी नाइंसाफ़ी और जुल्म से। और इंसाफ हर एक का पैदाइशी हक़ है, खा वो कोई सा भी हो। हत्ता कि हमारे इस्लाम के अंदर जानवरों के साथ भी इंसाफ करने का हुक्म दिया है। जानवरों को भूखा रखना और उन पर ज़्यादा बोझ डालना और उनको सताना, इससे मना किया गया है। इंसान तो तमाम मखलूक़ात में सबसे बड़ा और सबसे ऊंचा है। ये ज़ात पात और भेदभाव और छूत छात ये इस्लाम के अंदर नहीं है। हर इंसान बराबर है, चाहे वो गरीब हो चाहे वो अमीर हो, चाहे देखने वाले उसको बड़े ख़ानदान वाला समझते हों चाहे उसको छोटे ख़ानदान वाला समझते हों, मगर इस्लाम के अंदर सब लोग इंसान की होने की हैसियत से बिल्कुल बराबरी का दर्जा रखते हैं। कोई बड़ा से बड़ा आदमी अपने आप को ब्राह्मण कहता हो, या शेख कहता हो, या सईद कहता हो, और कोई छोटे से छोटा आदमी कोई मामूली बिरादरी का हो, वो और दोनों बिल्कुल हमारे नज़दीक और हमारे इस्लाम के अंदर एकसां है और बराबर है। और हम यही चाहते हैं, हमारे दस्तूर के अंदर हमको भी यही हक़ दिया गया है कि तमाम हिंदुस्तान की बिरादरियाँ, खा वो छोटी बिरादरी हो बड़ी बिरादरी हो, यानी लोग जिसको मामूली समझते हों या जिसको बड़ा समझते हों, सबको एकसां हुकूक दिए गए हैं। ये दस्तूर हमारे लिए बहुत बड़ी चीज़ है और हमारे हिफाजत का बहुत बड़ा ये ज़ामिन है। और इसी के नतीजे में हिंदुस्तान 78 साल से इस पर चलता आ रहा है और आइंदा भी इस पर चलेगा, तो इंसानियत के लिए कामयाबी रहेगी और उसको हुकूक मिलेंगे, वरना फिर यहाँ जंगल राज हो जाएगा। हर बड़ा आदमी छोटे आदमी को दबाने की कोशिश करेगा, हर बड़ी ज़ात वाला छोटी ज़ात वाले को दबाने की कोशिश करेगा। आज हिंदुस्तान के हालात बहुत ख़राब हो चुके हैं, जगह जगह
मॉब लिंचिंग का सिलसिला चल रहा है और मामूली बहाने के ऊपर अक़लियतों पर और दूसरी बिरादरियां हैं जिनको छोटी बिरादरी कहते हैं लोग, हल्की बिरादरी नीचे वाली बिरादरी कहते हैं, तो उन लोगों के ऊपर अत्याचार हो रहा है और उनको मारपीट हो रही है और बिला वजह उनको सताया जा रहा है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। ఈరోజు జమీయతుల్మా రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ఎహసానుద్దీన్ ఖాస్మీ గారు ఈ జమీయతుల్మా అధ్యక్షులు అయిన సందర్భంగా మొదటిసారిగా ఇక్కడ ఇష్యూ గురించి పత్రికా మిత్రులందరినీ ఇక్కడికి పిలిపించడము, అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపినారు ఇప్పుడే. అదే రీతిలో ఈరోజు అంశము మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది. క్రితము ఈ ఇష్యూస్లలో ఇస్లాంకి సంబంధించిందే కాకుండా వేరే డౌన్ ట్రాడెడ్ వేరే మతాలకు ఒక అగ్రకులం బ్రాహ్మిన్స్ అనుకోండి, ఇంకా వేరే అనుకోండి, యాని ఎస్సీస్ అనుకోండి, ఎస్టీస్ అనుకోండి, కింద స్థాయి కులాలను కూడా కించపరచడము మరియు ప్రతి దగ్గర అనగదొక్కడము, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎన్నో చోటు చేసుకునే తరుణంలో ఈ మధ్యకాలంలోనే ఒక ఇష్యూ మీద ఎన్నో జమీయతుల్మా మన కాంగ్రెస్ ప్రభుత్వం, మౌలానా ఎహసానుద్దీన్ గారు జమీయతుల్మా అధ్యక్షులు గారు ఇప్పుడే చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వము ఫార్మేషన్ కాకంటే ముందు మేము వారి ముందు పెట్టిన అంశాలన్నింటిలో ముఖ్యమైన అంశంగా ఈ మతపరమైన విద్వేషక స్లోగన్స్ కానివ్వండి, ఎవరైనా చేస్తే వారిపైన యాక్షన్ తీసుకోవాలి, వారిపైన చర్య తీసుకోవాలి, వారిని కఠినంగా శిక్షించాలనేది వారు కాంగ్రెస్ ప్రభుత్వం రాకంటే ముందే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే రీతిలో ఈ మధ్య కాలంలోనే ముఖ్యంగా ఈ మత విద్రోహాలకు పాల్పడాలంటే ఎవరో ఒకళ్ళు ప్రొవోక్ చేయింది మాత్రం అది కాదు. చిన్న ఈ ప్రొవోక్ చేయడం అనేది వదిలిపెట్టేసి నేరుగా మా మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన కూడా విద్వేషాలు చెప్పడం, ఎవడో వాడికి సంబంధం లేని వ్యక్తి, ఎవరో అనామకులు దాన్ని ప్రోత్సహిస్తూ వల్ల వేరే వాళ్ళు కూడా వాడు చేయడము అది చాలా బాధాకరము. ఎన్నో ఇష్యూస్లలో కూడా ఎజిటేషన్స్ కూడా జరిగినాయి. కాబట్టి ఆ దృష్టిని తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి, హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఎన్నో ధర్నాలు అవన్నీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మన కర్ణాటక ప్రభుత్వము సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారంగా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇటువంటి మత విద్రోహక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలాంటి వారిపై చర్య తీసుకోవాలనే దాని గురించి క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రీతిలో భాగంగానే కర్ణాటకలో అమెండ్మెంట్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని నల్గొండ జిల్లా అనంతారం గ్రామం దైదవారిగూడెం వాస్తవ్యులు, హైదరాబాద్లో నివాసం ఉంటున్న దైద కృష్ణారెడ్డి, నల్గొండ పట్టణంలో రాకిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్ఓజీ ప్లోక్ యూట్యూబ్ ఛానల్ ఐతరాజు రవికి జీవనోపాధి కొరకు 10,000 రూపాయలు విలువ చేసే కరెంటు ఇస్త్రీ పెట్టెను అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు చాకలి ఐలమ్మ సంఘం ఆధ్వర్యంలో ఇచ్చి సహకరించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని నల్గొండ జిల్లా అనంతారం గ్రామం దైదవారిగూడెం వాస్తవ్యులు, హైదరాబాద్లో నివాసం ఉంటున్న దైద కృష్ణారెడ్డి, నల్గొండ పట్టణంలో రాకిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్ఓజీ ప్లోక్ యూట్యూబర్ ఛానల్ ఐతరాజు రవికి జీవనోపాధి కొరకు 10,000 రూపాయలు విలువ చేసే కరెంటు ఇస్త్రీ పెట్టెను అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు చాకలి ఐలమ్మ సంస్థ ఆధ్వర్యంలో ఇచ్చి సహకరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, నా జీవనోపాధి కొరకు ఇస్త్రీ పెట్టెను అందించిన దైద కృష్ణారెడ్డి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కృష్ణారెడ్డి అన్నగారు గతంలో కూడా నేను అనారోగ్యంలో ఉన్న సమయంలో ఆర్థిక సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్, చైర్మన్ సురాఖారపు యాదగిరి గౌడ్, కోశాధికారి పాలకూరి నరసింహ, చాకలి ఐలమ్మ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎలిజాల శంకర్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురాకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ కృష్ణారెడ్డి అన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై అలాగే ఆ దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కృష్ణారెడ్డి అన్న చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి వీరాభిమాని వైఎస్ఆర్ వీరాభిమాని మన నల్గొండ జిల్లా వాస్తవ్యులు అనంతారం గ్రామ పంచాయతీ దైదావారిగూడెంకు చెందినటువంటి దైదా కృష్ణారెడ్డి అన్నగారు ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఆ అన్నగారు నల్గొండ పట్టణంలో రాకిల్స్ కాలనీలో ఐతరాజు రవికి ఈరోజు జీవనోపాధి కొరకు 10,000 రూపాయల విలువ గల ఇస్త్రీపెట్టెను అందించారు. అది మన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు చాకలి ఐలమ్మ రజక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుల వార్లతో కలిసి ఈ ఇస్త్రీపెట్టెని భాగరిస్తానికి వచ్చాము. మరొకసారి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. అలాగే దైదా బాలకృష్ణారెడ్డి అన్నగారు వైఎస్ఆర్ వీరాభిమాని. సరే, వైఎస్ఆర్ మన ఆంధ్రాలో ఉన్నా తెలంగాణలో ఉన్నా కానీ అన్నగారి పేరు కోసం వాళ్ళ కుటుంబం వైఎస్ఆర్ ఫ్యామిలీ చేసినటువంటి సేవా కార్యక్రమాలకు అన్న కూడా ఆకర్షితుడై వారిలాగే నేను కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు తన దృష్టికి వచ్చినటువంటి ప్రతి సేవా కార్యక్రమం కూడా దైదా కృష్ణారెడ్డి అన్న గారు పాల్పంచుకున్నారు. అలాగే గతంలో కూడా మా మిత్రుడు రవి అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా కొంచెం ఆర్థిక సహాయం చేశారు. ఆ విషయాన్ని రవి ఇంతకుముందే గుర్తు చేశారు మాకు. అదేవిధంగా మరొకసారి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. జగనన్న, మీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా రవికి ఇటువంటి సాయం అందింది మీ వల్ల దైదా కృష్ణారెడ్డి అన్నగారు అందించారు. మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు అన్నగారు. అలాగే ముఖ్యంగా దైదా బాలకృష్ణారెడ్డి అన్నగారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. ఇంకా మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థను కలుపుకొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి యొక్క వీరాభిమాని తెలంగాణ ముద్దుబిడ్డ నల్లగొండ జిల్లా అనంతారం గ్రామానికి చెందిన దైదా కృష్ణారెడ్డి గారు మా యొక్క రజక మిత్రుడు ఐతరాజు రవి గారికి ఒక 10,000 రూపాయల ఇస్త్రీపెట్టెను బహుకరించడం జరిగింది. మరి మా రవి గారు గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్నాం. కృష్ణారెడ్డి అన్నగారు గతంలో కూడా వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం ఆర్థిక సాయం అందించడం జరిగింది. మరి ఇప్పుడు వారి యొక్క కుటుంబం ఆర్థిక జీవనోపాధి కోసం ఇలా 10,000 రూపాయలు విలువ చేసేటువంటి ఇస్త్రీపెట్టెను అందేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఏఎస్డబ్ల్యూ అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ ఫౌండరు సురకారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇస్త్రీపెట్టెను అందించడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి మా చాకలేలమ్మ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎల్జాల శంకర్ నా పేరు. నన్ను పిలిచినందుకు మన దైదా కృష్ణారెడ్డి అన్న గారికి సహకారం అందించిన దైదా కృష్ణారెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఏఎస్డబ్ల్యూ చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి దైదా కృష్ణారెడ్డి అన్న గారు గురించి చెప్పుకోవాలంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేక భగవంతుడు ఒక మనిషి రూపంలో వస్తారన్నదే ఎంతవరకు నిజమో ఈ యొక్క కృష్ణారెడ్డి అన్నను చూసి మనం తెలుసుకోవచ్చు. మరి గతంలో కానీ మరి ఇప్పుడు కానీ వారి యొక్క సహకారం మాకు అందించినటువంటి మన రవి గారికి అందించినటువంటి సహాయాన్ని మేము మర్చిపోలేము. మరి ఇలాంటి సహాయాలు అన్నగారు అందించడానికి ఆ భగవంతుడు ఆయనకు ఆ యొక్క శక్తిని అందించాలని కూడా కోరుకుంటూ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా మిత్రుడు ఐతరాజు రవి గారికి జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని దైద కృష్ణారెడ్డి గారు తన జీవనోపాధి నిమిత్తం ఒక 10,000 విలువ చేసేటువంటి ఇస్త్రీపెట్టెను బహుకరించడం జరిగింది. అదేవిధంగా గతంలో రవి గారు అనారోగ్యం పాలైనప్పుడు కూడా దైద కృష్ణారెడ్డి గారు తనకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో నాకు హెల్త్ బాగాలేనప్పుడు మన అమ్మ స్వచ్ఛంద సేవ తరఫున నాకు చాలా హెల్ప్ చేశాడు అన్న హాస్పిటల్ ఉన్నప్పుడు. ఇప్పుడు కొంచెం రీసెంట్గా నేను కొంచెం కోలుకొని నా ఉపాధి కోసం అటు ఇటు తిరుగుతుంటే మళ్ళీ అన్న ఆలోచించి అమ్మ స్వచ్ఛంద సేవ ఫౌండేషన్ తరఫున మళ్ళీ నాకు ఒక ఉపాధి కల్పిస్తూ మాకు కులవృత్తికి సంబంధించి ఇస్త్రీపెట్టెని మాకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా దైదా కృష్ణారెడ్డి అన్న గారు నాకు హెల్ప్ చేయడం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సహాయాలు మరెన్నో చేయాలని, మీ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తరపున, మా ఫ్రెండ్స్ అందరి తరపున, అమ్మ స్వచ్ఛంద సేవ తరపున జగన్మోహన్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు చింతారెడ్డి కృష్ణారెడ్డి, జయలక్ష్మి, ప్రవీణ్ రెడ్డి, ప్రశాంతిల ఆధ్వర్యంలో ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి మండలంలోని మహిళలు భారీగా తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు చింతారెడ్డి కృష్ణారెడ్డి, జయలక్ష్మి, ప్రవీణ్ రెడ్డి, ప్రశాంతిల ఆధ్వర్యంలో ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి మండలంలోని మహిళలు భారీగా తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో వివిధ విభాగాల ప్రముఖ వైద్యులు సుమారు 500 మంది మహిళలకు థైరాయిడ్, గర్భకోశ మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరానికి హాజరైన మహిళలకు భోజన వసతి ఏర్పాటు చేశారు. వైద్య శిబిరానికి హాజరైన మహిళలు మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసిన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల వైద్యులు, మెడికల్ అసిస్టెంట్లు, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు, మండలంలోని మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ గురించి ఒక 2 మాటలు నేను ఉమెన్స్ హెల్త్ గురించి చెప్తాను. మీరు మీ హెల్త్ మీరు చూసుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్. స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా రావచ్చు, ఒకరికి వస్తుంది ఒకరికి రాదు అని కాదు, లైఫ్లో రావచ్చు. మీరు మొహమాట పడకూడదు దాని గురించి. ఎందుకనంటే నేను నా ఓన్ స్టోరీ చెప్తున్నాను. మా మిస్సెస్ ఈజ్ ఎ క్యాన్సర్ సర్వైవర్. అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను ఆమె గురించి. అంటే ఎట్లా పర్సిస్టెన్స్ అని అంటే ఎంత గట్టిగా మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాలో. తనకు ఒకరోజు మేమిద్దరం టీవీ చూస్తుంటే క్యాన్సర్ అవేర్నెస్ AC co-chair, and we would like to ask you to speak a few words. అందరికీ నమస్కారం. ముందుగా మా పెద్దలు డాక్టర్ పైల మల్లారెడ్డి గారు ఎవరైతే మన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందో సార్ వచ్చింది కాబట్టి ఫస్ట్ సార్కి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టారు. ఈరోజు ఈ ఆర్గనైజేషన్ ఉంది, ఇలాంటి ప్రోగ్రాంలు మధ్యాహ్నం
షుగర్ చూడగానే అడిగిపోయి బీపీ చూపించుకుంటా. ఇది సోనం పెద్ద ఏమైనా వేసుకుంటుంది మళ్ళీరా ఇలిమెంట్ చేసి అదే ఇక్కడ షుగర్ చూపించుకొని ఆడిపోయి చేతులనే ఉన్నాయి చేతులనే ఉన్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ కేంద్రంలో గల వెంకటేశ్వర కాలనీ దగ్గర శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలకు చుట్టూ స్టీల్ గ్రిల్ను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి గ్రిల్ దాదాపు 60,000 రూపాయలతో దాత రేగట్టె లింగస్వామి చేపించారు. నల్గొండ కేంద్రంలో గల వెంకటేశ్వర కాలనీ దగ్గర శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలకు చుట్టూ స్టీల్ గ్రిల్ను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి గ్రిల్ దాదాపు 60,000 రూపాయలతో దాత రేగట్టె లింగస్వామి చేపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు, కాలనీ పెద్దలు, భక్తులు ఈ ఆలయానికి రక్షణ కవచంలా స్టీల్ రైలింగ్ చేయించినందుకు లింగస్వామిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రేగట్టె లింగస్వామి మాట్లాడుతూ దేవాలయానికి చుట్టూ రైలింగ్ లేకపోవడం వల్ల భక్తులు ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా రాత్రి వేళలో మూగ జీవాలు కూడా దేవాలయ ప్రాంగణంలో నిద్రించడం జరుగుతుంది. భక్తుల మనోభావాల మేరకు చుట్టూ స్టీల్ రైలింగ్ చేయించడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, భవిష్యత్తులో గుడి అభివృద్ధి కోసం నల్గొండ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మరియు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్న సహకారంతో, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్న సహకారంతో దేవాలయ అభివృద్ధిలో నూతనంగా నిర్మిస్తున్న పంచముఖ హనుమాన్ విగ్రహానికి విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకతీయ నగర్, వీటీ కాలనీ, ఓల్డ్ వీటీ కాలనీ, తిరుమల నగర్, న్యూ తిరుమల నగర్, సూర్యానగర్, తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా కాలనీ పెద్దలు, భక్తులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. உனுபோத்தாமடியே போத்தம் பெருளைகளாய் எத்தனை தொன்னும் பிரத்து பிறந்ததே குத்தேவ எக்களை கொள்ளாமற் போகாதோ இத்த பரமளமான் கோவிந்தா ఎత్త ఇల్లు శుభ్రపరచుకోవాలి. ఇంట్లో ఏమైనా కార్యక్రమం చెరిమ గోడలో గదిలో ఉంటూ సున్నము జాతర చేసుకోవాలి, తోరణాలు పెట్టుకోవాలి, 10 మంది పిలుచుకోవాలి. మా పెళ్లి రోజు కూడా, మా షష్ఠి పూర్తి కూడా భోజనాలు పెట్టుకోవాలి. ఒక ఆడంబరం ఎక్కువ అయిపోవడం ఇవి పెట్టుకొని చక్కగా పాత పూలు తీసి కొత్త పూలు పెట్టేసి దీపారాధన చేసేసి కృష్ణాష్టోత్తరము, గోదాష్టోత్తరము 2 అష్టోత్తరాలు చేసి ఇంత పొంగల్ నైవేద్యం పెట్టడం, 30 పాత్రలు అనుసంధానం చేసుకోవటం. ఇప్పుడు నేను జరిగిన పాత్రలు 30 పాత్రలు అనుసంధానం చేసుకోవటం. ఇదే వ్రతం. దీనికి ఎటువంటి నియమాలు లేవు, ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఆశీస్సులు పొందవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఈ 30 రోజుల కార్యక్రమాలలో అవసరాలు ఉంటాయి. ఇవాళ రేపు లేదు, ఎల్లుండి మళ్ళీ ఓంగి గుణ గడవంద ఉత్తమం ఏర్పాడి మన పెద్దవాళ్ళ కాళ్ళ దండం పెడుతుంటే వాళ్ళు ఏం ఆశీర్వాదం చేస్తారు? నువ్వు చల్లగా ఉండాలి, నీకు చదువు బాగా రావాలి, నీకు సంతానం కలగాలి, నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళకి
జీవిస్తుంటారు కదా, అటువంటి దేవుడి యొక్క పాత్రం 3వ పాత్రం. ఓంగి ఉడగడంత ఉత్తమం పేరుపాడి నాంగళ్ళమ్మావై ఉచ్చ అతి నీరాడినాల్ అని ఇది 3వ పాత్రం. అలాగే 9వ పాత్రం, ఏమయ్యా ఇంతనాము నిద్ర లేపుతున్నావు, నువ్వు ముద్రితే పడుకున్నావు, నీకేమైనా చెవురా అని 9 మంది గోపికలు కృష్ణుణ్ణి ఈ విధంగా తులనాడుతుంటారట. ఒకసారి చెప్తే వినకపోతే రెండోసారి ఇంకో రకంగా అనిపిస్తాం, మూడోసారి ఇంకో రకంగా అంటాం. ఏమయ్యా అంటాం కదా గట్టిగా. మొదలు మర్యాద, రెండోసారి మర్యాద, అది దేవుడే కానీ రాక్షసుడే కానీ మానవుడే కానీ, ఒకసారి 2 సార్లు మర్యాద, మూడోసారి ఏమయ్యా గట్టిగా మందలిస్తాం కదా అన్నట్టు గోపికలకు కూడా ఇంత నిద్రపోతున్నావు నువ్వు, నీకేమైనా చెవుడా అన్న చెవులో ఆనందం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది అని ఆలయ అర్చకులు తెలిపారు. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింది కళ్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. భాగవతంలో నవగ్రహాలు చెప్తాయి, మేము సుదర్శనుడిని బాధించినప్పుడు ఆయన సంకల్పం ద్వారా పుట్టినటువంటి మహానుభావుడు సుదర్శనుడు. స్వామి ఎంత శక్తితోటి ఈ సృష్టిని పరిపాలించాడో అంతే శక్తితోటి ఈ ప్రతి అడుగులో నుండి మన జీవనంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఎక్కువ జరగాలి, చెడు సమాజ సేవలో తమ వంతుగా సేవలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని శ్రీ వాసవి సేవా సమితి గౌరవ చైర్మన్ ఈగా దయాకర్ గుప్తా, అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు.
సమాజ సేవలో తమ వంతుగా సేవలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని శ్రీ వాసవి సేవా సమితి గౌరవ చైర్మన్ ఈగా దయాకర్ గుప్తా, అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో సూర్యాపేట జిల్లా శ్రీ వాసవి సేవా సమితి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 9 సంవత్సరాల క్రితం వనపర్తికి చెందిన పూరి సురేష్ శెట్టి స్థాపించిన ఈ శ్రీ వాసవి సేవా సమితికి జాతీయ గౌరవ అధ్యక్షులుగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నేతృత్వంలో అంచెలంచెలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందన్నారు. కరోనా సమయంలో 2 ఉభయ రాష్ట్రాల్లో కొన్ని వేల మందికి ఆనందయ్య మందును పంపిణీ చేసినట్లు తెలిపారు. నూతన సంవత్సరం 2026 నుండి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విద్య, వైద్యము, అట్టడుగు పేద ప్రజలకు సేవలు అందించే లక్ష్యంతో తమ వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ సలహాదారులుగా గోపారపు రాజు, ప్రధాన కార్యదర్శిగా దేవరశెట్టి నాగరాజు, కోశాధికారిగా సోమా ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా మిర్యాల సుధాకర్, కక్కిరేని చంద్రశేఖర్, పోతుగంటి వెంకటేశ్వర్లు, కలకోటి నరసయ్య, నూకా రవిశంకర్లను నియమించినట్లు తెలిపారు. సహాయ కార్యదర్శులుగా బొమ్మిడి అశోక్, సోమా సుమన్, కుంచపర్తి రాజు, బొల్లం సురేష్, బచ్చు శ్రీనివాస్, తప్సి అనిల్ కుమార్, వీరవెల్లి విజయశంకర్, మహంకాళి ప్రణీత్, కర్ణాటి కృష్ణ, తొనుకునూరి కృష్ణమూర్తిలను నియమించినట్లు తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా పోలా లక్ష్మీనారాయణ, కోట శివ, చల్లా శశిధర్, వందనపు వెంకటేశ్వర్లు, కొండ అనిల్ కుమార్, సోమ ధనంజయ్, మీలా లక్ష్మణరావు, వాసా చంద్రశేఖర్, బిక్కుమల్ల సంతోష్, మిర్యాల పవన్లను నియమించినట్లు తెలిపారు. ఈ నూతన కమిటీ 2 సంవత్సరాల పాటు తమ సేవలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సభ్యులు, గుండా పరమేష్, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. जय वासई माता की जय, 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 जय वासई माता की जय. वासई माता की जय, 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 वासई माता की जय. నన్ను సహాయ కార్యదర్శిగా నియమించడం చేసినందుకు గాను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెండోది, నా వంతు సహాయ సహకారాలు ఏది అవసరం ఉన్నా, ఎప్పుడు అవసరం ఉన్నా కూడా నేను రావడానికైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. శ్రీ వాసవి సేవా సమితి కోశాధికారిగా నియమించినందుకు కృతజ్ఞతలు. శుభ సంవత్సరం. ఈరోజు నన్ను ఉపదర్శనమించేందుకు ధన్యవాదాలు. ఈరోజు వాసవి సేవా సమితి జిల్లా కమిటీలో సహాయ కార్యదర్శిగా నన్ను తీసుకున్నందుకు కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సేవా కార్యక్రమంలో నేను కూడా ముందంజలో ఉంటానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. వాసవి మాత, నా పేరు తొనుకునూరి కృష్ణమూర్తి అండి. మన వాడిలో నన్ను సహాయ కార్యదర్శిగా తీసుకున్నందుకు నా యొక్క కృతజ్ఞతలు. నాకు సమయం ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను మన కమిటీతో పాటు కలిసి పనిచేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలియజేస్తూ మన అధ్యక్షులు, కార్యదర్శులు, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దయాకర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి మన సమాజానికి ఎన్నో కార్యక్రమాలు, మిగతా వాళ్ళకి ఆదర్శంగా, ప్రోత్సాహకరంగా ఎన్నో కార్యక్రమాలు చేపిస్తున్నారు. మరి ఆ పెద్దవారు నాగరాజు గారు చెప్పినట్టు, దయాకర్ గారు, పోతంటి వెంకటేశ్వర గారు, నేను చెప్పదలుచుకున్నది ఏముంది అన్ని వారే చెప్పారు. మరి నాగరాజు గారు చెప్పిన ప్రపోజల్ మాత్రం చాలా గొప్పగా ఉంది. ప్రతి 10 రోజులకు ఒకసారి సేవా కార్యక్రమం చేద్దాం, నెలకు 3, సంవత్సరానికి 36. ఈ ప్రపోజల్ మాత్రం చాలా బాగుంది. మరియు విద్య గురించి కూడా దయాకర్ గారు కూడా వారి అనుదానికి సమ్మతించారు. కాబట్టి మనందరం ఇదే కార్యక్రమాన్ని ముందుకు సాగుదాం. ముఖ్యంగా బచ్చు పురుషోత్తం గారికి, దయాకర్ గారికి మరియు నాగరాజు గారికి నన్ను ఈ కమిటీకి ఉపాధ్యక్షులుగా నియమించినందుకు కూడా చాలా సంతోషం. జై వాసవి మాత. అందరికీ నమస్కారం. కార్యక్రమాలు చేయడం ఒక ఎత్తు, జనం రావడం ఒక ఎత్తు. దీంట్లో జనాన్ని మొబైలేషన్ చేయడం, పురుషోత్తం తీసుకున్న ఎవరు లేరు. బ్రహ్మరపల్లి గారి శిష్యులుగా తీసుకున్న లోకాలు ఏది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి
మనకు ఏదైనా జగన్మూలం ఆదాయం కావాలి. అంటే నేను అనేది రాగానే సభ్యత్వం తీసుకొని మనం ఒక నెలకు 100 రూపాయలు ఈ కదా సూచన చాలా మంచిగా ఉంది. నెలకు 1200 రూపాయలు ఒకటి సంవత్సరం రసీదు కట్టేద్దాము. ఇట్టి డబ్బులు ఒక దీనిలో కమిటీ వేసుకొని ఈ కమిటీ నెలకు ఒక 2గా 3గా 2000 ఎమ్మడి 3000 ఎమ్మడి మీద వాళ్ళకి ఆ కమిటీలో ఎవరు తీర్మానం చేస్తే వారికి చేసేద్దామని ఆలోచన. అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. మనం ఏదైనా పేపర్ మీద ఒక గోల్ అనేది పెట్టకుండా పెడితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం అందరూ. మీ అనుబంధం నేను ఏం చేస్తానంటే విద్యలో ఆరోగ్యం మన ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించినవి మొదటి సంవత్సరానికి 12 నెలల్లో 36 కార్యక్రమాలను రూపొందించి కమిటీ ముందర పెడతాము. అంటే మనకు ఒక క్యాలెండర్ ఉంది. మేము ఖచ్చితంగా 2026లో ఈ నెలకు 3 ప్రోగ్రామ్స్ కూడా 36 ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా చేస్తున్నాం. అక్కడ పరిస్థితిని బట్టి ఇంకా 2-3 కార్యక్రమాలు మనకు అవకాశం వస్తే వాటిని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఖచ్చితంగా మాత్రం మొదటి సంవత్సరం 36 ప్రోగ్రామ్స్ రూపొందించి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లమ్స్ ఏమైనా అధ్యక్షుల కమిటీ వారి అందరితో కమిటీలో పెడతాము. అమర స్వీకారం అయిపోయినాక ఆ 36కి ఆమోదం తెలిపితే ఆ 36 ఖచ్చితంగా చేస్తాం. మనం అది క్యాలెండర్ కూడా టెంటేటివ్ డేట్స్తో ముందే డిక్లేర్ చేద్దాము 2026కి. మిగతా మనకు అవకాశం వచ్చిన కార్యక్రమాలను కూడా కంపల్సరీ దాంట్లో యాడ్ చేద్దాం. అందరికీ శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈరోజు మన సూర్యాపేటలోని తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో మరి ఎన్నుకోవడం జరిగింది. గత వారం రోజుల క్రితమే మరి ఈరోజు కమిటీ ఉందని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా మన వాసవి సేవా సమితి వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియడం జరిగింది. మరి కొంతమంది ఫంక్షన్లు కొంతమంది వేరే ప్రోగ్రాంల వల్ల మరి రాలేకపోయారు. మరి ఇప్పటి వరకు మనం 116 మంది సభ్యులతోటి మనం గతంలోనే సభ్యత్వాలు విరకాయి తీసుకోవడం జరిగింది. కొన్ని కారణాల వల్ల బ్రేక్ అవుతూ ఉంది. మరి ఈరోజు మరి కమిటీ వేసుకోవడం జరిగింది. మరి ఆసక్తి గల ఎవరైతే నాకు మరి ఈ కమిటీలో మేము ఉత్సాహంగా పాల్గొంటామండి, మరి మా పేరు రాయండి, ఏ కార్యక్రమం జరిగినా మరి మేము వస్తామంటూ వాళ్ళు కొంతమంది ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేంత వరకు వాళ్ళ పేర్లు నేను ఒక్కసారి ఇప్పుడు మరి ప్రకటిస్తున్నానండి. ఒక్కసారి అందరూ మరి కొంచెం శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ వాసవి సేవా సమితి ఈ కమిటీ జిల్లా కమిటీది. ఈ జిల్లా కమిటీకి మరి మన ఎవరు వ్యవస్థ ఇక్కడ కమిటీ ముందే మెంబర్గా తీసుకున్నారు. చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. లక్ష్మీపురుషోత్తం గారికి ఇప్పుడు ఈ వేదిక మీద నేను ఇచ్చే సూచన ఏంటంటే, మనం ఒక బాధ్యతలో మంచి బాధ్యతలో ఉన్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ సంస్థకి అమ్మవారి పేరుతో ఉన్న సంస్థకి గతంలో సురేష్ శెట్టి బాబు గారు స్థాపించిన సంస్థ ఇది. 2 రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ అన్ని జిల్లాల్లో లేకుండా కొన్ని జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంతమంది బాధ్యత వచ్చినప్పుడు మనందరం కూడా సహకారం చేస్తూ ఆయన 3 సమర్పించుకుంటేనే ముందుకు పోతుంది ఈ సంస్థ. ఎవరైతే ముందు ఒక మొక్క పెడతాడో ఆ మొక్కని మనం 3 సమర్పించుకోవాలి. తన మన ధన. తన అంటే శారీరకంగా చేయాలి, సమయం ఇవ్వాలి, మనసు పెట్టి చేయాలి, ధనం పెట్టి చేయాలి. ఈ 3 ప్రెసిడెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 3 చేసినప్పుడే, ఈ 3 సమర్పించుకున్నప్పుడే ఏ సంస్థ అయినా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. ఆ గింజ మొక్క తర్వాత వృక్షమయ్యే అవకాశాలు ఉంటాయి. నువ్వు చాలా అనుభవం ఉన్న వ్యక్తివే, కానీ కొంచెం తొందర ఉంది. ఆ తొందరను తగ్గించుకొని సభలో నేను చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను. మా అబ్బాయిగా చెప్తున్నాను. మా అధ్యక్షుని అయినా కూడా నీకు ప్రోటోకాల్లో అబ్బాయిగా చెప్తున్నాను. మరి ఈ అందరినీ కలుపుకొని ఎవరైతే సేవ చేస్తానంటారో అందరినీ కూడా కలుపుకొని పెద్దవాళ్ళని కూడా తీసుకున్నారు మీరు. మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సుధాకర్ గారు కానీ వెంకటేశ్వర గారు కానీ ప్రతి ఒక్కరు పేరు అందరూ కూడా ఒక సంస్థ నడుపుతున్నారు. నడిపేంత శక్తి ఉన్నవారే. కానీ మనం అన్ని సేవా కార్యక్రమాలు చేద్దాం. అన్నదానాలు మంచిదే, కానీ అన్నదానం కంటే మంచిగా నా ఉద్దేశం. ప్రపంచ యోగా దినోత్సవాన్ని చౌటుప్పల్లోని శ్రీ సోమనాథ క్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. శ్రీ సోమనాథ మహర్షి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆ మహర్షి ప్రవేశపెట్టిన మహాయోగ సాధన కృతిశక్తి ప్రయోగం ప్రయోగాత్మకంగా ఆచరించారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని చౌటుప్పల్లోని శ్రీ సోమనాథ క్షేత్రంలో ఆదివారం నిర్వహించారు.
శ్రీ సోమనాథ మహర్షి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆ మహర్షి ప్రవేశపెట్టిన మనోయోగ సాధన కృతిశక్తి ప్రయోగం ప్రయోగాత్మకంగా ఆచరించారు. మనోయోగ సాధన శిక్షకులు బడుగు నరసింహ, మండలోజు సుభాష్చార్య ఆధ్వర్యంలో మనోయోగ సాధన చేయించారు. మనోయోగ నిత్యం సాధన చేసినట్లయితే శారీరక ఆరోగ్యం, మానసిక వికాసం లభిస్తుందని వారు తెలిపారు. ఈ సోమనాథ క్షేత్రంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనోయోగ సాధన ప్రకృతి శక్తి ప్రయోగంలో శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సోమనాథ క్షేత్రం గౌరవ అధ్యక్షుడు అప్పిడి రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి గట్టు ప్రభాకర్, సహాయ కార్యదర్శి సిహెచ్ రవీందర్, కోశాధికారి ఊర కృష్ణమూర్తి, డాక్టర్ వేముల నరసింహ తదితరులు పాల్గొన్నారు. శరణాగతి పొంది ఏకమగు వారికి మరణం నాకు మీరు ఎంత దగ్గరగా ఉంటారో నేను మీకు అంతరం లేనప్పుడే నాకు అందించలేదు. మీరు సత్యం తెలుసుకున్నప్పుడే నా తత్వం గ్రహించారు. శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయం చౌటుపల్ శ్రీ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వెల్మ శేఖర్ రెడ్డి స్వామి చౌటుపల్ డివిజనల్ రెవెన్యూ అధికారి ఆలయంలో శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని గురుస్వామి బొబ్బిళ్ళ మురళీ గురుస్వామి కరకమలములచే నిర్వహించారు. శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయం చౌటుపల్ శ్రీ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న శ్రీ వెల్మ శేఖర్ రెడ్డి స్వామి చౌటుపల్ డివిజనల్ రెవెన్యూ అధికారి ఆలయంలో శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని గురుస్వామి బొబ్బిళ్ళ మురళీ గురుస్వామి కరకమలములచే నిర్వహించారు. హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు దేవాలయ మహాపడి మెట్లకు పడి వెలిగించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీ గురుస్వామి మాట్లాడుతూ ఉన్నత పదవిలో ఉండి అయ్యప్ప దీక్షలో నేను అనే పదాన్ని వీడి ఏ అమరికలు లేకుండా సాదాసీదా అయ్యప్ప భక్తుడిగా ఈ యొక్క కార్యక్రమంలో లీనమై భక్తిభావంతో రెవెన్యూ డివిజనల్ అధికారి అయిన వెల్మ శేఖర్ రెడ్డి స్వామి అత్యంత భక్తి నిష్టలతో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించిన ఆర్డీఓ కన్నుల పండుగగా నిర్వహించడానికి సహకరించిన దేవాలయ కమిటీ గురుస్వామి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేవాలయంలో పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఆర్డీఓ శేఖర్ రెడ్డి అయ్యప్ప దీక్ష తీసుకోవడం ఇది రెండవసారి. అయ్యప్ప మాల వేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చౌటుపల్ తహసీల్దార్ మీరాబాయి మరియు సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్, గురుస్వామి తూర్పాటి శంకర్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి చింతల సాయిలు గురుస్వాములు కంచరకుంట్ల వెంకటరెడ్డి, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ఉప్పు ఆంజనేయులు, అంతటి రాముగౌడ్, వెలుగుబెల్లి అనిల్ కుమార్, పెద్దగోని రమేష్ గౌడ్, బోరెం రాజశేఖర్ రెడ్డి, గుత్తికొండ సుధీర్, మొప్తరి డేగేశ్వరరావు, బోరెం కీలారి రమణ, సుక్క సుదర్శన్, బొడిగె బాలకృష్ణ గౌడ్, బాలగోని మల్లేశం గౌడ్, పల్సం రాజేష్ గౌడ్, బోరెం శ్రవణ్ కుమార్ రెడ్డి, బొడ్డు రాజేందర్ గౌడ్, చొల్లేటి పాండురంగాచారి, జిట్ట శివకృష్ణ, మాదాని సంపత్ కుమార్, దోర్నాల పాండు, దొడ్డి అనిల్, అనుమరాజు రాజశేఖర్, ఉప్పు నూతల గణేష్, ఎస్ఆర్సి తేజేశ్వర్, ఉప్పు దుర్గాసాయి, ఇమ్మడి ఈశ్వర్, సింగిరికొండ మనీష్, అప్పడి శ్రీను, మంద విజయరెడ్డి, అప్పడి రమణ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో కొనకంచి ఆదెమ్మ బియ్యాల లింగమ్మ జ్ఞాపకార్థం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బియ్యాల రమాకుమారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కళా వేదికను ఆదివారం ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో కొనకంచి ఆదెమ్మ బియ్యాల లింగమ్మ జ్ఞాపకార్థం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బియ్యాల రామకుమారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కళావేదికను ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు మాట్లాడుతూ కన్నతల్లి మీద ప్రేమతో పుట్టిన ఊరికి సేవ చేయాలన్న ఆశయంతో కళావేదిక నిర్మాణంతో పాటు అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్కు LED టీవీలు అందజేయడం అభినందనీయమన్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, యువత కోసం దివ్యాంగులకు అవసరమగు పరికరాలు అందజేసేందుకు సహకరిస్తామని చెప్పారు. పాఠశాల టాపర్లకు నగదు ప్రైజ్ను అందజేస్తామన్నారు. బియ్యాల రమ కుటుంబం గ్రామానికి అందించిన సేవలను కొనియాడారు. అమెరికాలో ఉండి కూడా ఉన్న ఊరిపై మమకారంతో సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ బొల్లికొండ సైదులు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవసరమయ్యే విధంగా కళావేదిక నిర్మించడం అభినందనీయమన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ అమెరికా సంఘం సహకారంతో ఈ కళావేదికను అందరికీ అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపెద్ది నవీన్ రెడ్డి, కంది విశ్వ, బీరం సుధాకర్, బీరం మధుకర్ రెడ్డి, డాక్టర్ ద్వారాకాంత్ రెడ్డి, సురేష్, గణేష్, మాధవ్, వీరమనేని నరసింహ, జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి. చోటు చూడండి, కొడుతున్నా టీవీ.
నా పేరు రమాకుమారి బియ్యాల. నేను గుంజలూరు వాస్తవ్యురాలిని. నేను గత 20 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. అయితే అమెరికాలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనే సంస్థ డాక్టర్ పైల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తోంది. డాక్టర్ పైల మల్లారెడ్డి గారు ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఈ కంట్రీకి. యాదగిరిగుట్ట టెంపుల్ కొత్తగా కట్టగానే గుడి గోపురం కట్టాలంటే ₹1 కోటి డిక్లేర్ చేశారు. అదేవిధంగా మిషన్ కాకతీయ వచ్చినప్పుడు 2 రాష్ట్రాలకు కూడా ₹1 కోటి చొప్పున ఇవ్వడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తికి ఏర్పరిచినటువంటి ఈ సంస్థలో పనిచేస్తున్నందుకు ఫస్ట్ మేము చాలా గర్విస్తున్నాము. ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమే మన జన్మభూమికి మనం ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాము, ఏమి ఇవ్వగలము అనే ఉద్దేశంతో స్థాపించబడింది. కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా జన్మభూమికి వచ్చి ఎవరి ఊర్లో వాళ్ళు ఏదో ఒక సేవా కార్యక్రమం, స్కూల్స్ని డెవలప్ చేయడం కానీ, మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్స్ పెట్టడం కానీ, లేదా ఇలాంటి వేదికలు ఏదన్నా ఊరికి కావాలన్నా, గుళ్ళు కావాలన్నా కూడా, రోడ్లు ఏది కావాలని ఆ ఊరి ప్రజలు కోరుకుంటే వాళ్ళ శక్తి మేరకు కూడా మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేను ఆ సంస్థ ద్వారా ఈ పని చేయాలనుకుంటున్నా మా ఊర్లో అన్నప్పుడు వాళ్ళు నన్ను చాలా ప్రోత్సహించారు. ఈ ఊర్లో ఎందుకు కట్టాలనుకున్నా అంటే మా తాతమ్మ గారు, మా అమ్మగారు, మా నాన్నగారు మమ్మల్ని చదువుకోవడంలో చాలా చాలా ప్రోత్సహించారు. మేము చదువుకునేటప్పుడు ఈ ఊర్లో ఎవ్వరు కూడా 10th పాస్ అవ్వలేదు. అట్లాంటి మమ్మల్ని ఎంతో, మేమందరం కూడా డిగ్రీలు చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన దాకా మాకు ఎంతో మా వెనకాల ఉండి మమ్మల్ని చదివించారు. కాబట్టి ఈ జన్మభూమికి మా అమ్మ, మా తాతమ్మ గారి తరఫున శాశ్వతంగా నిలిచిపోయేట్టుగా ఒక భవనం కట్టించాలనుకున్నాము. అదే మేము ఈరోజు చేయడం జరిగింది. అవసరాలున్నా కూడా నా శక్తి మేరకి ఈ ఊరికి సహాయ సహకారాలు అందిస్తున్నానని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. మా పెద్దమ్మ గారి మా అక్కపోతే మేనకోడలు, నెక్స్ట్ రమకుమారి మా మిస్సెస్. ఈ ఊరు కూడా మేము పుట్టిన ఊరే. యాక్చువల్లీ రమ ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా చూస్తున్నాను నేను సేవా దృక్పథంగా సేవకి హెల్ప్ చేయాలి, చదువు విషయంలో ఇది చేయాలనే భావంతో ఉంటుందని ఈ రకమైన కార్యక్రమం తీసుకొని వాళ్ళకి ఇంత గొప్ప పండుగ చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా కూడా 2 టీవీలు కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. 2 స్మార్ట్ టీవీలు కూడా డొనేట్ చేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు నూనెగూడెం గ్రామానికి చెందిన రైతు అన్నెం రామరెడ్డి ధర్నా నిర్వహించారు. తన సొంత పొలంలో వరి నాట్లు వేస్తుండగా సమీప రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన వాపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు నూనెగూడెం గ్రామానికి చెందిన రైతు అన్నెం రామరెడ్డి ధర్నా నిర్వహించారు. తన సొంత పొలంలో వరి నాట్లు వేస్తుండగా సమీప రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన వాపోయారు. విద్యుత్ లేకపోవడంతో వరి నాట్లు వేసేందుకు వచ్చిన కూలీలు వెనుదిరిగి వెళ్లిపోయారని, దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రామరెడ్డి తెలిపారు. ఈ విషయమై పలుమార్లు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆగ్రహంతో మండల సబ్స్టేషన్ ముందు ధర్నాకు దిగినట్లు చెప్పారు. తక్షణమే ట్రాన్స్ఫార్మర్ను తిరిగి బిగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించి తనకు న్యాయం చేయాలని ఆయన విద్యుత్ అధికారులను కోరారు. రైతుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని ధర్నాలో పాల్గొన్న రైతులు డిమాండ్ చేశారు. నా పేరు రామరెడ్డి. 20 మోటార్లు ఉంటే ట్రాన్స్ఫారం దొబ్బుతలేదు. అటు సగం ఇటు సగం చేసినాం. అటు 10 మోటార్లు ఇటు 10 మోటార్లు. వాళ్ళు నిన్న పెట్టుకోరు, వాళ్ళ వంతు అయిపోయింది. మా వంతు రాత్రి నుంచి మా వంతు అయితే జంపర్ కట్ అయినా కూడా అతికిచ్చినాం. 10 గంటలకు వచ్చిర్రు, 12 గంటలకు వచ్చిర్రు. ఎవరో పైసలు ఇవ్వాలంటే ట్రాన్స్ఫారం పోయి. ఎవరు మీ బావుల మీద ఉండేటోళ్ళేనా? ఇప్పుడు వాళ్ళు సగం మేము సగం. అయితే సగపాటు నిన్న వంతులు చేసి పెట్టుకుని వచ్చి ట్రాన్స్ఫారం కూడా ఎత్తుకొని పోయింది. మరి ఏమంటారు విద్యుత్ అధికారులు? ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తుతలేరు. మా దిక్కున్న కడకన పోదామని వెళ్తున్నాం. ఇప్పుడు కూలీలు వచ్చి నీ పొలంలో నాటేస్తాను రెడీగా ఉన్నారా? ఎలాగొచ్చాయి కొంత వేసిర్రు నా వీకింది ఉంది. మరి నీ డిమాండ్ ఏంది ఇప్పుడు? డిమాండ్ లైన్ మీద ఎట్లా మీ అధికారం ఏంది, ట్రాన్స్ఫర్ ఎట్లా పోతుంది అది అడుగుతాను వచ్చిన. ఫోన్ చేస్తే ఎత్తలేరు. సరే ఆదివారం అయినా ఆయన ఎత్తకపోయినా సమాధానం చెప్పాలి ఫోన్ ఎత్తి. అది సమస్య. హెడ్లైన్స్ మరోసారి.
పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి పరచాలన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి. గాంధీ సంస్థల ముఖ్య సలహాదారు మానం గోదారెడ్డి. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైభవపేతంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. కర్ణాటక తరహా తెలంగాణలో ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం చేయాలని డిమాండ్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఐతరాజు రవికి కరెంట్ ఇస్త్రీ పెట్టే అందచేత. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుర్రంపోడులో మెగా మహిళా ఉచిత వైద్య శిబిరం. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని స్టీల్ గ్రిల్ చేయించిన లింగస్వామిని సన్మానించిన కమిటీ. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ. సూర్యాపేటలో సమాజ సేవే లక్ష్యంగా శ్రీవాసవి సేవా సమితి సేవలు. చౌటుప్పల్లోని శ్రీ సోమనాథ క్షేత్రంలో ప్రపంచ యోగా దినోత్సవం. శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో ఆర్డీఓ వెల్మ శేఖర్ రెడ్డి మహాపట్ పూజ. అమ్మ మీద ప్రేమతో కళావేదిక ఏర్పాటు చేసిన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బియ్యాల రమాకుమారి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగింపుతో వరి నాట్లు నిలిచిపోయాయంటూ ధర్నా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.